అండి నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర. సో రీసెంట్గా అయితే ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రోగ్రాంలో భాగంగా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరితోటి మాట్లాడారనమాట. త్రూ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అందరితోటి మాట్లాడి వాళ్ళకి సంక్షేమ పథకాలు అనేవి సరిగ్గా అందుతున్నాయా లేదా అనేటువంటి విషయాలన్నీ కూడా కనుక్కోవడం జరిగిందనమాట. సో అసలు ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేశారు అనేటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ ఉన్నటువంటి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఏదైతే ఉందో ఇది లాస్ట్ ఇయర్ నవంబర్లో స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో లాంచ్ డేట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఏంటంటే నవంబర్ 15th జరిగింది. సో 2023లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అప్పటి నుంచి కూడా చాలా సార్లు, ఒక 4-5 సార్లు, 15 రోజులకు ఒకసారి మన మోడీ గారు అందరితో మాట్లాడుతూ ఉన్నారు. నవంబర్ 15th స్టార్ట్ చేశారు. నవంబర్ 15th నుంచి మళ్ళీ నవంబర్ 30th మాట్లాడడం జరిగింది. డిసెంబర్ నెలలో అయితే 9th, 16th అండ్ 27th 3 times మాట్లాడారు. జనవరి స్టార్ట్ అయ్యాక రీసెంట్గా అయితే జనవరి 10th ఒకసారి మాట్లాడడం జరిగింది. సో జనవరి 10th రీసెంట్గా ఒకసారి ఈ లబ్ధిదారులందరితోటి కూడా మన మోడీ గారు మాట్లాడారు వీడియో కాన్ఫరెన్సింగ్లో. అండ్ ఈ యొక్క వికసిత్ భారత్ సంకల్ప యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, సో ఇక్కడ తీసుకున్నటువంటి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఏదైతే ఉందో ఇది మన దేశం మొత్తానికి కూడా అవేర్నెస్ డ్రైవ్గా ఉండేటువంటి ఒక ప్రోగ్రామ్ అనమాట. దేని గురించి అవగాహన కార్యక్రమం అంటే ఇది మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఎస్పెషల్లీ గవర్నమెంట్ తరఫు నుంచి ఎవరికైతే సహాయం అవసరమో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ సంక్షేమ పథకాలన్నీ తెలియజేసేలా ఉండేటువంటి ఒక ప్రోగ్రామ్ అనమాట. దీని ద్వారా ఏంటంటే దీనిలో చేసేటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా ఏంటంటే చాలా రకాలైనటువంటి నిరుపేదలకు కావచ్చు, సంక్షేమ పథకాల యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా లేదా, అంటే ఆ పథకాలు అనేవి వాళ్ళకి టైం టు టైం సరిగ్గా అందుతున్నాయా లేదా అనేది ముఖ్య ఉద్దేశంగా తీసుకోవడం జరిగింది. అంటే ఆ పథకాలు వాళ్ళకి సరిపోతున్నాయా లేదా, ఇంకా ఎటువంటి పథకాలు తీసుకుని రావాలంటే గవర్నమెంట్కి ఎప్పటికప్పుడు అవేర్నెస్ అనేది అవసరం అనమాట. అందుకోసమే ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది తీసుకొని రావడం జరిగింది. అండ్ దీని ద్వారా ఏంటంటే అన్ని గ్రామ పంచాయతీల్లో, నగర పంచాయతీల్లో అండ్ మున్సిపాలిటీస్, అర్బన్ లోకల్ బాడీస్ ఏవైతే ఉంటాయో వాటన్ని చోట్ల కూడా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారు. వేటి గురించి అవగాహన అంటే గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి సంక్షేమ పథకాలకి సంబంధించినటువంటి అవగాహన అనేది కల్పిస్తూ ఉంటారు. అండ్ కొత్తగా ఆడవలసినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ సమాచారం తెలిసేలా చేస్తారనమాట. అండ్ కొలాబరేటివ్ అప్రోచ్. సో ఇక్కడ మనం చెప్పినటువంటి గ్రామ సంకల్ప యాత్ర ఏంటంటే గ్రామాల సైజ్ నుంచి కూడా, అంటే పర్టికులర్లీ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కూడా అందరికీ తెలిసే విధంగా ఈ ప్రోగ్రామ్ అనేది తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇందులో ఓన్లీ ఒక డిపార్ట్మెంట్ అని కాకుండా మన దేశంలో ఉన్నటువంటి అన్ని మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్ అండ్ గవర్నమెంట్స్ తరపున స్టేట్ గవర్నమెంట్స్ వర్క్ చేస్తాయి. అండ్ దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క మినిస్ట్రీ తరపున కూడా ఇది వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. వీళ్ళందరూ కూడా కలిసి వర్క్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్కి చెందినటువంటి ఎవరైతే ఆర్గనైజేషన్స్ ఉంటాయో వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. చెందినటువంటి ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఇందులో వర్క్ చేస్తూ ఉంటాయి. ఆబ్జెక్టివ్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే ఈ యొక్క సంకల్ప యాత్ర యొక్క ముఖ్య లక్ష్యం ఏ విధంగా ఉంది. సో ఇందులో లక్ష్యం ఏంటంటే ఎలిజిబుల్, వల్నరబుల్ ఎవరైతే ఉంటారో, అంటే పథకాలకి లబ్ధిదారులుగా ఉండాలి అనుకొని ఎవరికోసమైతే పథకాలు ప్రవేశపెడుతున్నామో వాళ్ళకి అసలు ఆ పథకాల గురించి అవగాహన అనేది ఉండదు. అది కల్పించినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉందో వాళ్ళకి అవకాశం అనేది లభిస్తుందో వాళ్ళకి బెనిఫిట్స్ పొందే విధంగా అవగాహన తీసుకొని రావడం, ఎవరైతే ఉన్నారని వాళ్ళని గుర్తించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది అందుకోసం. అండ్ ఇన్ఫర్మేషన్ డిస్మినేషన్ అండ్ అవేర్నెస్. ఇందులో ఏంటంటే కొత్తగా ఎవరైతే వస్తూ ఉన్నారో, అంటే కొత్తగా వచ్చేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అవగాహన అనేది తీసుకెళ్ళినప్పుడు ఓకే ఈ వర్గానికి చెందినటువంటి వ్యక్తులు లేదా పేదల్లో ఇంతకన్నా తక్కువగా ఉండేటువంటి పేద వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఈ యొక్క పథకానికి అవసరం, వాళ్ళకి ఈ యొక్క బెనిఫిట్స్ అనేవి అందాలి అనేటువంటి విషయం కూడా అందరికీ తెలిసేలా చేయడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ అనమాట. అండ్ దీని ద్వారా ఏంటంటే బెనిఫిషియరీ ఇంట్రాక్షన్ కూడా ఇందులో తీసుకుని రాబడింది. ఇందులో డైరెక్ట్గా మన మోడీ గారు ఇన్వాల్వ్ ఎందుకు చేస్తున్నారంటే మోడీ గారు ఒక వర్క్ చేశారంటే అది దేశవ్యాప్తంగా అందరికీ ఎక్కువగా తెలుస్తుంది అనమాట. అందుకోసమే మన ప్రధానమంత్రి గారు
ఇందులో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ లాగా ఎవ్రీ మంత్ కుదిరినప్పుడల్లా తీసుకుంటున్నారు. అండ్ దీని ద్వారా ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి చెందినటువంటి ఆ యొక్క పథకం యొక్క బెనిఫిషరీస్ అంటే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి వాళ్ళ స్టోరీస్ని అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఇంతకుముందు అసలు చేయుత అనేది అందక ఎంతో బాధపడుతూ ఉండొచ్చు. గవర్నమెంట్ తరఫు నుంచి ఒక ఆర్థిక సహాయం వాళ్ళకి అందినప్పుడు వాళ్ళ బతుకులు బాగుపడ్డాయి. సో అటువంటి విషయాలన్నీ వాళ్ళు మోడీ గారితో వాళ్ళు షేర్ చేసుకున్నప్పుడు సో ఇటువంటివి కూడా జరుగుతున్నాయి అనేటువంటి విషయం కూడా మన దేశం మొత్తం అందరికీ కూడా తెలుస్తుంది అనమాట. సో అందుకోసమే బెనిఫిషరీ ఇంటరాక్షన్ అనేది మెయిన్ కంటెంట్గా తీసుకోవడం జరిగింది. అండ్ ఎన్రోల్మెంట్ ఆఫ్ పొటెన్షియల్ బెనిఫిషరీస్ అంటే ఖచ్చితంగా వీళ్ళకి అవసరం అనేది ఉంది. అంటే ఈ పథకాలు వాళ్ళకి చేరడం అనేది మన గవర్నమెంట్ యొక్క ఉద్దేశం కాబట్టి సో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా గుర్తించి కనుక్కునే విధంగా అండ్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో వాళ్ళకి తెలిసే విధంగా అంటే ఆ యొక్క ప్రోగ్రామ్కి వాళ్ళు అటెండ్ అయ్యి వాళ్ళకి తెలిసే విధంగా చేయడం అనేది ఇందులో ముఖ్య ఉద్దేశం అనమాట. అంటే ఇందులో పథకాలను ఉపయోగించుకునేటువంటి వ్యక్తుల సంఖ్య అనేది పెంచడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. చాలామందికి వాళ్ళకి ఉన్నటువంటి పథకాలు అనేవి తెలియదు. వాళ్ళకి తెలిసినప్పుడే ఆ పథకాలను ఉపయోగించుకొని వాళ్ళ ఆర్థిక ప్రగతి అనేది సాధ్యపడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ మనకి భారత్ సంకల్ప యాత్ర ఏదైతే ఉందో అది రీసెంట్గా మోడీ గారు చాలామంది బెనిఫిషరీస్తో వాళ్ళ యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకోవడం జరిగింది. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.